నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పడిన తర్వాత 63 సీట్లు తగ్గిపోయి బీజేపీ పూర్తి స్థాయిలో ఇవాళ ప్రాంతీయ పార్టీ అయినటువంటి నితీష్ కుమార్ పార్టీ, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి తెలుగుదేశం మీద ఇవాళ బేస్ చేసినటువంటి నేపథ్యంలో కొంత నితీష్ కుమార్ తాజాగా జరిగినటువంటి భేటీ పైన కూడా అనేక ఆరోపణలు, అనేక అంశాలు ఇవాళ కీలకంగా మారినాయి. ఖచ్చితంగా కూడా ఏ క్షణమైన నితీష్ కుమార్ కొంత డెసిషన్ మార్చుకునే అవకాశం ఉంటుంది, మరోవైపు ఉపసంహరించుకునే అవకాశం ఉంటుందని చెప్పినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒకసారి అలర్ట్ అయింది. పెద్ద ఎత్తున ఇవాళ ఎన్డీఏ ఉన్నటువంటి మిత్రపక్షాలుగా ఉన్నటువంటి ఆ ఇద్దరిని కూడా కొంత కాంగ్రెస్ పార్టీ సంప్రదింపులు జరుగుతోంది. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అట్లాగే తెలంగాణ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వారిద్దరి మధ్య జరిగినటువంటి భేటీ కొంత పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య నెలకొన్నటువంటి వివాదం రచ్చరచ్చగా మారుతోంది. పూర్తి స్థాయిలో ఇవాళ రాజకీయంగా పెద్ద ఎత్తున హాట్ గా ఇవాళ తెలంగాణలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి, అంటే ఫిరాయింపుల రాజకీయం కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వీరి వ్యవహారం పూర్తి స్థాయిలో చర్చకు దారితీసింది. ఏకంగా దాడులు చేసుకునేంత వరకు కూడా పరిస్థితి వెళ్లడంతో ఒక విధంగా హైదరాబాద్ లో ఒక టెన్షన్ వాతావరణం గత 2 రోజులుగా కొనసాగుతోంది. ఇట్లాంటి సందర్భాల్లో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు, దాడులు, పెద్ద ఎత్తున అరెస్టులు, మరోవైపు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయొద్దంటూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పెద్ద ఎత్తున ఇవాళ సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితి, కొంత విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వాస్తవానికి ఈ వివాదంలో ప్రాంతీయత కూడా తెర మీదకి తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూడా అరికపూడి గాంధీ ఆంధ్రాకు చెందినటువంటి వ్యక్తి అంటూ కూడా తెలంగాణ అంటే ఏంటో చూపిస్తామంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా దుమారని రేపుతున్నాయి. మరి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో ఆంధ్ర తెలంగాణ ప్రాంతీయ విభేదాలు మరోసారి తెర మీదకి వచ్చినట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరి ఎపిసోడ్ ఇలా కొనసాగుతుంటే ఏపీలో మరో చర్చనీయాంశమైనటువంటి సంఘటన కూడా జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణకు చెందినటువంటి మంత్రి భేటీ కావడం పట్ల ఇవాళ 2 రాష్ట్రాల్లో కూడా కొంత ఆసక్తికరమైనటువంటి పొలిటికల్ చర్చకు దారితీసింది. అయితే వీరి భేటీ పైన పలు ప్రచారాలు సైతం పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అంటే తెలంగాణ కాంగ్రెస్ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. అయితే వీరి భేటీ వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్లుగా కొంత ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతుంది. అలాగే ప్రభుత్వ పరంగా కానీ లేకుంటే ఎలాంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయనే అంశం పైన కూడా రకరకాల వాదనలు ఇవాళ తెర మీద తీసుకొస్తున్నారు. అంటే ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్య పద్మావతి రెడ్డితో కలిసి భేటీ అయినటువంటి నేపథ్యం మనం చూసాం. అయితే తన చిన్ననాటి స్నేహితుడిని పరామర్శించేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయవాడ వెళ్ళినట్లు ఆయన అనుచరులు, ఆయన వర్గం చెప్తోంది. మరోవైపు ఆ కార్యక్రమం మూసాక చంద్రబాబుతో మర్యాద పూర్వకంగా భేటీ అయినట్లుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ భేటీ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం కానీ, ప్రభుత్వ పరమైనటువంటి కార్యాచరణ కానీ లేదని చెప్తున్నప్పటికీ కూడా దాని వెనకాల ఒక పెద్ద రహస్యమే దాగి ఉందనేది మాత్రం ఇవాళ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు చంద్రబాబుతో భేటీ కావడం పైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. గతంలో తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ పార్టీల మధ్య పొత్తు అంశంలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించారు. వాస్తవానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంత అధిష్టానంతో చాలా దగ్గరగా ఉంటారు. రాహుల్ గాంధీ గానీ లేకుంటే గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉత్తమ్ ఉంటారు. దాంతో ఇవాళ చంద్రబాబుతో ఆయనకు ఇటు సంబంధాలు కూడా కొంత సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఇవాళ ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చాలా దూరదృష్టితోనే ఉత్తమ్ కుమార్ రెడ్డిని చంద్రబాబు వద్దకు దూతగా పంపినట్లుగా పెద్ద ఎత్తున ఇవాళ ప్రచారం జరుగుతోంది. మరి కేంద్రంలో బీజేపీ కొలువు తీరడంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్ చాలా కీలకంగా మారారు. ఒక విధంగా చెప్పాలంటే వీరిద్దరి మద్దతుతోనే కేంద్రంలో మరోసారి అంటే 3వ సారి ఎన్డీఏ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం కొలువు తీరిందనేది ఇవాళ అందరికీ తెలిసినటువంటి బహిరంగ సత్యం. అయితే ఇవాళ నితీష్ కుమార్ బీజేపీపై అసంతృప్తి ఉన్నట్టుగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. అట్లాంటి సందర్భాల్లో ఒకవేళ నితీష్ కుమార్ బీజేపీకి మద్దతు ఉపసంహరిస్తే ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ పక్షాన చేరే అవకాశం ఉంటుంది. అంటే ఇండియా కూటమిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో కాంగ్రెస్ కు మరింత బలం చేకూరినట్లుగా అవుతుంది. మరి ఈ క్రమంలో కేంద్రంలో కీలకంగా ఉన్నటువంటి చంద్రబాబు మద్దతు కూడా కూడగడితే కాంగ్రెస్ కానీ, ఇండియా కూటమి కానీ మరింత బలోపేతం అవుతుందని కూడా అధిష్టానం ఆ దిశగా ఆలోచన మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. అందుకే కాంగ్రెస్ హైకమాండ్ ఉత్తమ్ ని దూతగా ఇవాళ చంద్రబాబు దగ్గరికి పంపించినట్టుగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. భవిష్యత్ ప్రణాళిక కోసమే ఉత్తమ్ చంద్రబాబును కలిశారనే టాక్ పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారింది. మీరు కూడా ఇది పర్సనల్ మీటింగ్ అని చూడాలా, లేదంటే రాజకీయంగా ఇండియా కూటమి బలోపేతం కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డిని నిజంగానే కాంగ్రెస్ అధిష్టానం దూతగా చంద్రబాబు దగ్గరికి పంపినటువంటి వ్యవహారం, దీన్ని ఎలా చూడాలి? మీ అభిప్రాయాలు కామెంట్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.